నమస్తే అందరికీ. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వెల్కమ్ టు మనక్క ఛానల్. అన్నట్టు మనక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ముక్కోటి ఏకాదశిని ఎట్లా చేసుకుంటా, ఉపవాసం ఎట్లుంటా అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అన్నట్టు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడుండ్రి. ముక్కోటి ఏకాదశి రోజు పొద్దుగాలనే లేవాలి. అంటే మబ్బుల అంటే బ్రహ్మముహూర్తంలో లేచి మంచిగా వాకిలి ఊడ్చి ముగ్గు అయితే వేస్తున్నా. ముగ్గు వేసుడైతే ఇది ధనుర్మాసం ముగ్గులు కదా, సంక్రాంతి ముగ్గులు అన్నమాట. ఈ ధనుర్మాసంలో ఈ ముగ్గులే వేస్తారు. అందుకనే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ కలశం ముగ్గు వేసిన అన్నమాట. ఈ ముగ్గును చెయ్యితో వేసుడు కాకుండా ఇట్లా మామూలుగా గీతల్లాగా వేసిన. ఇది వేసుకుని మాత్రం చాలా అల్కగా వేసుకోవచ్చు. అంటే కొందరికి ఇట్లా చేత్తోని గీయడం రాకపోతుండొచ్చు కదా, అందుకని నేనైతే ఇప్పుడు ఇట్లా చేయితోని గీసి చూపెడుతున్నా అన్నమాట. ఫస్ట్ 4 గీతల్ని గీసుకొని కలశంలాగా ఇట్లా మంచిగా గీసుకుంటూనే ఉండాలి అన్నమాట. అంటే నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా. దెబ్బ ఫుల్ చలి పెడుతుంది బయట. మళ్ళీ ఇంకా మబ్బుల కాబట్టి అసలు ఫుల్ చలి పెడుతుంది. ఎంత చలిలో అయినా కూడా పిల్లలకు స్కూల్ లేదు. పిల్లల్ని నాతో పాటే నిద్రలేపి పిల్లలతోనే పూజ చేయించిన. మళ్ళీ పిల్లల్ని ఉపవాసం ఉండాలి అంటే ఉంటాము అన్నారు. కానీ పిల్లలకు కొన్ని ప్రసాదాలు చేసిన. నేను పళ్ళు పాలతోనే సరిపెట్టుకున్నా. కటిక ఉపవాసం కూడా చేయొద్దు. ఇగో ఈ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట. 24 ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుందంట. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి కదా. మళ్ళీ ఉపవాసం రోజు అన్నం తినొద్దు అంటారు. అందుకని నేను మాత్రం ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఉపవాసం ఉంటా అన్నమాట. నేనైతే ఈ గాజులు బట్టలు దండ అన్నీ మా తమ్ముడు తిరుపతి నుంచి పంపించిండు అన్నమాట. నేనైతే ఈ ఒక్క ఏకాదశిని తప్పకుండా చేస్తా. అంటే మా సాంప్రదాయం ప్రకారం నేను చేస్తా. ఖచ్చితంగా ఇవాళ పిండి దీపాలు వెలిగించుకొని మనకు ఎంత శక్తికి వీలైతే అంత నేనైతే ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశిని ఇట్లా చేసుకుంటా అన్నమాట. పిల్లలతోనే మొదలుపెట్టించిన, పిల్లలతోనే అన్ని పూజలు చేసిన. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. శాంతాకారం భుజగశయనం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం పద్మనాథం సురేశం విశ్వాధారం గగన సదృశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృత్తాన గమ్యం యోగి వృత్తాన గమ్యం వందే విష్ణుం భవభయహరం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు. స్వామివారి కృప ఎల్లవేళలా మనందరి మీద ఉండాలని మనసులోనే మంచిగా దండం పెట్టుకున్నా. ఇవాళ తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం నాకు లేదు, కానీ మనసులోనే తిరుపతిలోనే ఉన్నట్టు అని మంచిగా దండం పెట్టుకొని ఏమైనా తప్పు ఒప్పులుంటే క్షమించు స్వామి అని దండం పెట్టుకొని నాకు తోచిన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించుకున్నా. ఇవే ప్రసాదాలు ఇట్లే పెట్టాలని ఏమీ లేదు. మనకు తోచిన విధంగా ఎట్లా వీలైతే మన శక్తి ఎంత ఉంటే అంత చేసుకోవడం అని చెప్తున్నా. నాకు ఇంత అట్లా అనిపించింది అని చేసిన. నాకైతే చాలా మంచిగా అనిపించింది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఇంట్లో పూజించుకొని మళ్ళీ గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొచ్చుకున్నాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టతాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాని చార్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ శుభ్రమంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గుడికి పోయి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొచ్చుకున్నాం. మళ్ళీ తెల్లారి రోజు ఉపవాసం మొదలుపెట్టే రోజు స్వామివారిని మంచిగా పూజించుకుంటే దీపంలో నాకు అద్భుతంగా అనిపించింది. సాక్షాత్తు స్వామివారే కనిపించినట్టు అనిపించింది. మీరే చెప్పుండ్రి, మీకు కూడా కనిపించిందా అన్నట్టు. వీడియోకి మాత్రం ఒక్క లైకు, సబ్స్క్రైబ్ చేసుడు మరవద్దు. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకు మాత్రం పేరున దండాలు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తా.